ఏ టూల్ యూస్ చేసుకుని ఒక పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ వెబ్సైట్ని ఇంకా మీరు క్రియేట్ చేసుకుందాం అనుకుంటే ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో సరికి నేను మీకు ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ని ఎటువంటి మీకు అసలు సింగిల్ కోడింగ్ నాలెడ్జ్ లేకుండా HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ యూస్ చేసుకుని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది అయితే నేను మీకు ఈ వీడియో అయితే ఇన్ డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఈ వీడియో షేర్ పాయింట్ ఆఫ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి, డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియో షూట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నాని టెక్ ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చేసరికి నేను మీకు ఇక్కడ replit.com అనే వెబ్సైట్ నుంచి మీకు ఒక పర్ఫెక్ట్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీకు ఎటువంటి హోస్టింగ్ అవసరం లేదు, ఎటువంటి డొమైన్ కూడా అవసరం లేదు అనమాట. డైరెక్ట్ గా ఇక్కడ మీరు ఒక డొమైన్ అయితే క్రియేట్ అవుతుంది అండ్ హోస్టింగ్ కూడా వీళ్ళే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ దాంతో పాటుగా మీకు డైలీ ఏజెంట్ లిమిట్స్ అయితే వీళ్ళు ఇస్తారనమాట. సో దాన్ని యూస్ చేసుకుని అయితే మీరు వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా సరే మీరు ఇక్కడ చేంజెస్ అనేది చేసేసుకోవచ్చు. సో మనకి డైలీ ఏజెంట్ లిమిట్స్ అని ఉంటుంది అనమాట. సో ఇలా క్రెడిట్స్ అయిపోయాయి అనుకోండి, మళ్ళీ మీరు 24 hours తర్వాత మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మీకు క్రెడిట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఫ్రీగా అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఒక ప్రాసెస్ తర్వాత ఒక ప్రాసెస్ అయితే ఇక్కడ రన్ అవుతుంది అనమాట. ఇదైతే మీకు గుర్తుపెట్టుకోండి. ఇక లేట్ చెప్పలేదు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి Replit హోమ్ స్క్రీన్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా కనిపిస్తుంటది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డైరెక్ట్ గా ఒక ఏ చాట్ బోర్డ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. డైరెక్ట్ డిస్క్రైబ్ యువర్ ఐడియా ఏజెంట్ విల్ బ్రింగ్ యూ లైఫ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మీ దగ్గర ఏమైనా ఫోటో ఉన్నా సరే, ఒక వెబ్సైట్ కి కావాల్సిన డిజైన్ ఏమైనా ఉన్నా సరే ఇక్కడ మీరు అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఇంపోర్ట్ ఏ ఫిగ్మా డిజైన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏమైనా మీ దగ్గర ఆల్రెడీ డిజైన్ ఉన్నా సరే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నా సరే ఇక్కడ మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకి ప్లాన్ లా చూసుకున్నట్టయితే ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, డైరెక్ట్ మనకి బిల్డ్ ఆర్ ప్లాన్ అని ఉంటుంది అనమాట. బిల్డ్ అంటే ఏంటంటే మీకు డైరెక్ట్ ఎటువంటి ప్లాన్స్ అనేది లేకుండా మీ దగ్గర ఆల్రెడీ ఒక డీటెయిల్ గా అయితే మీరు ఒకటి ఇచ్చారనుకోండి వెబ్ పేజ్ ని, అది ఆటోమేటిక్ గా బిల్డ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. లేదు మీకు ఒకవేళ పర్ఫెక్ట్ ప్లాన్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మీద ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనెక్షన్స్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రైప్, గూగుల్ షీట్ ఇక్కడ కొన్ని మనకి కనెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ ఒకసారి మీరు గిట్ హబ్ ని కూడా యాడ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ కనెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆటోనమస్ బిల్డ్ మోడ్స్ అని ఉంది కదా, ఇది వచ్చరికి మనకి కొంచెం ఫుల్ ఏజెంట్ క్యాపబిలిటీస్ వచ్చరికి కదంటే మనకి పెయిడ్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అనమాట. ఎకానమీ వచ్చరికి మనకి ఏదంటే ఫ్రీగా అయితే అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ మొబైల్ సిమ్యులేషన్ కనుక చూసుకున్నట్టయితే మీకు మొబైల్ సిమ్యులేషన్ ఎలా కనిపిస్తుంది కూడా ఇక్కడ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా బ్యాక్గ్రౌండ్ టాస్క్ ఉంటే కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఫ్రీలా కనుక చూసుకుంటే డైరెక్ట్ మీరు ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన వెబ్సైట్ అయితే మీరు డిస్క్రైబ్ చేయొచ్చు అనమాట. మీకు ఒకవేళ సింగిల్ పేజ్ వెబ్సైట్ కావాలనుకోండి, డైరెక్ట్ ఇక్కడ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇక్కడ ఇచ్చారనుకోండి, అది ఆటోమేటిక్ గా ఒక ప్లాన్ చేసేసుకుంటుంది, అది ఆటోమేటిక్ గా బిల్డ్ చేసేస్తుంది అనమాట. లేదు మీకు ఒకవేళ హోమ్ పేజ్, కాంటాక్టర్స్ పేజ్, అబౌటస్ పేజ్ ఇలా కొన్ని పేజ్ తో కలిసి కావాలనుకుంటే ఇక్కడైతే మీరు చాట్ జీపీటీ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ చాట్ జీపీటీని కూడా మీరు ఎటువంటి పెయిడ్ వర్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, డైరెక్ట్ గా అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే నేను ఎటువంటి లాగిన్ చేయకూడదు, నేనైతే ఇక్కడ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఒక వెబ్సైట్ ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేయి, ఆ ప్రాంప్ట్ లో ఏమేమి ఉండాలంటే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయితే ఇచ్చేసాయి అనమాట. ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఉంటే నువ్వు యాడ్ చేసేసుకో అని చెప్పాను. దాంతో పాటుగా లాస్ట్ లో వచ్చేసరికి ఇలా ఒకటి ఇచ్చారనమాట. కొంతమంది ఏం చేస్తారంటే లైట్ మోడ్ లో యూస్ చేసుకుంటారు, లేదంటే డార్క్ మోడ్ లో కూడా యూస్ చేసుకుంటారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక సింగిల్ ప్రాంప్ట్ అయితే ఇచ్చా అనమాట. దానికి ఇక్కడ ఏం చేస్తారంటే సెండ్ మీద క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి చాట్ జీపీటీ ఒక ఓవర్ వ్యూ అయితే ఇస్తుంది అనమాట. ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, ఏమేమి యూస్ చేయాలి, ప్రైమరీ కలర్స్ ఏమేమి యూస్ చేయాలి, సెకండరీ కలర్స్ ఏమేమి యూస్ చేయాలి అని అయితే మనకు ఒక పర్ఫెక్ట్ గా డీటెయిల్ గా అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం మనకు ఒక వెబ్సైట్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని ఇక్కడ రెడీ చేసి అయితే ఇస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి కనుక మీరు డైరెక్ట్ ఇదంతా కాపీ చేసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొత్తాన్ని నేను అదే కాపీ చేశాను అనమాట. కాపీ చేసిన తర్వాత ఏం చేస్తాను, రెప్లిక్ అయితే వెళ్ళిపోతాను. రెప్లిక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొత్తం వచ్చేసింది. ఇక్కడ నేను సెండ్ మీద క్లిక్ చేసేస్తాను. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మనకి ఆ వెబ్సైట్ ఎలా కావాలి, ఎలా ఉండాలి అనేది మీకు ఒక పర్ఫెక్ట్ గా రీడ్ చేసేస్తుంది అనమాట. రీడ్ చేసుకున్న తర్వాత దాని తగ్గట్టు ఇంకొక ప్లాన్ అయితే అది రెడీ చేసేసుకుంటుంది అనమాట. ఇక్కడ వచ్చాక మనకి జావా స్క్రిప్ట్ కోడ్ అయితే అది ఎగ్జిక్యూట్ చేసేసుకుంటుంది. దాని తర్వాత అది మనకు మొత్తం ఒక ప్లాన్ అనేది రెడీ చేసుకుంటుంది అనమాట. రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అది వెబ్సైట్ అయితే బిల్డ్ చేయడం స్టార్ట్ అయిపోయింది. ఫ్రీ వర్షన్ కాబట్టి ఓన్లీ మనకి వెబ్ పేజ్ మాత్రమే మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. ఒకవేళ మీరు పెయిడ్ కి వెళ్ళారనుకోండి, అక్కడైతే మీకు ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అనమాట. మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అయితే మీరు
మీ ప్లాన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు నేర్చుకుందాం అనుకుంటున్నాం ఏఐని యూస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ మీరు ఫ్రీ ప్లాన్ అయితే యూస్ చేసుకోవచ్చు. మంచి క్రెడిట్స్ అయితే ఉంటాయి. మీరు ఒక అకౌంట్ నుంచి కనుక మీరు క్రెడిట్స్ అయిపోయాయి అనుకోండి, ఆ ప్రాడక్ట్ యాక్టివ్ సేవ్ చేసుకోండి. ఇంకొక అకౌంట్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి, కొత్త ఈమెయిల్ ఐడితో క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, మీరు అన్లిమిటెడ్ టైమ్స్ అయితే మీరు ఆ వెబ్సైట్ అయితే మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేది అయితే అది మొత్తం రెడీ చేసి అయితే పెట్టుకుంటుంది అనమాట. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఏంటంటే డైరెక్ట్ గా మనకి వెబ్సైట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట, ప్రీవ్యూలో చూపిస్తుంది అనమాట. దాంతో పాటు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి న్యూ ట్యాబ్ అని కనిపిస్తుంది టాప్ లో. చూసుకున్నట్టయితే దాన్ని క్లిక్ చేసాం అనుకోండి, మన వెబ్సైట్ లైవ్ లో ఎలా కనిపిస్తుంటది, నార్మల్ డెస్క్టాప్ మీద ఎలా కనిపిస్తుంటది, మొబైల్ వర్షన్ ఎలా కనిపిస్తుంది అయితే మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసుకుంటే పబ్లిష్ అని కనిపిస్తుంది కదా, ఈ పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి, డైరెక్ట్ మన యొక్క వెబ్సైట్ అనేది పబ్లిష్ అయిపోతుంది. మనకు ఒక యూఆర్ఎల్ కూడా ఇక్కడ నుంచి అయితే ఫ్రీగా అయితే అవైలబుల్ అయితే వస్తుంది అనమాట. మీకు ఎటువంటి హోస్టింగ్ ఫీజ్ అయితే ఉండదు, ఎటువంటి డొమైన్ ఫీజ్ అయితే ఉండదు అనమాట. కాకపోతే రెప్లిట్ నుంచి వాళ్ళ యొక్క డొమైన్ నేమ్ అయితే వాళ్ళ యొక్క సర్వర్ నుంచి అయితే సర్వర్ అయితే అది హోస్ట్ అయిపోతుంది. దాని నుంచి అయితే మనకి లింక్ అయితే వీళ్ళు జనరేట్ చేస్తారనమాట. లేదు మీరు పర్టికులర్ మీ యొక్క డొమైన్ కి మీరు అటాచ్ చేసుకోవాలనుకున్నా సరే, మీ యొక్క హోస్టింగ్ సపరేట్ దాంట్లో మీరు అటాచ్ చేసుకోవాలనుకున్నా సరే, మీరు పెయిడ్ వర్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని కూడా మీరు మీకు కావాల్సిన వెబ్సైట్ అయితే ప్రొఫెషనల్ గా అండ్ సెక్యూర్ వే అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే నేను జస్ట్ ఇక్కడ ఎటువంటి ఎక్స్ట్రా అయితే ఏం యాడ్ చేయలేదు, డైరెక్ట్ గా ఇక్కడ ఒకసారి నేను యాప్ అయితే బిల్డ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రిప్లైట్ ఏజెంట్ ఈస్ బిల్డింగ్ అని పడింది. అంటే సో ఇప్పటివరకు అయితే అనాలిసిస్ అయితే అయిపోయింది, ఏమేం కావాలో అన్నిటిని అయితే అనాలిసిస్ చేసుకుని ఇక్కడ మనం చూసుకుంటే చాలా అయితే ఉన్నాయి. సో వాటన్నిటిని యూస్ చేసుకొని ఇప్పుడు మనకి ఏంటంటే ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి ఫ్రీగా వచ్చే వెబ్సైట్స్ లలో మనకి కొంచెం డ్రాబ్యాక్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఎవ్రీ వెబ్ పేజ్ మనకి మేడ్ విత్ రెప్లిట్ అయితే కనిపిస్తుంది అనమాట ఫ్రీ వర్షన్ వచ్చేసరికి. అండ్ దాంతో పాటుగా ఏంటంటే వాళ్ళ యొక్క డొమైన్ నేమ్ తో అయితే మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ ఏ ఏజెంట్స్ అయితే ఇక్కడ మనం యూస్ చేయలేమంటారు, ఫ్రీలో వచ్చేసరికి తక్కువ ఏజెంట్స్ మాత్రమే ఉంటారు అండ్ డైలీ లిమిట్స్ కూడా అయితే ఉంటుంది అనమాట. ఇలా మీరు ఒక యాప్ ని బిల్డ్ చేస్తున్నారు, యాప్ ని బిల్డ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మనకి ప్రివ్యూ అని వస్తుంది కదా, ప్రివ్యూ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చేంజెస్ చేసుకోవాలన్నా సరే డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే మీరు చేంజెస్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. మేక్ టెస్ట్ అండ్ ఎడిట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుని అయితే మీరు చేంజెస్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు ఏదైనా యాప్ ని బిల్డ్ చేసినప్పుడు ఏదైనా మీకు ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ ఎర్రర్ ని కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు, మీరు ఎటువంటిది ఏం చేయాల్సిన అవసరం లేదు అనమాట. డైరెక్ట్ గా రెప్లిట్ దాన్ని ఈజీగా రిజాల్వ్ చేసేసుకుంటుంది అండ్ అదే మనకి మళ్ళీ వెబ్సైట్ అయితే క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్ని ఎర్రర్స్ వచ్చినా సరే అదే మనకి రెక్టిఫై చేసేసుకుంటుంది అండ్ అదే మనకి వచ్చేసరికి ఏంటంటే యాప్ అయితే బిల్డ్ చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ ఒక చిన్న చిన్న చేంజెస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఏ ఎర్రర్ వచ్చింది, ఈ ఎర్రర్ ఏందనేది కూడా మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. డైరెక్ట్ అదే ఆటోమేటిక్ గా చేసేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మనకి వెబ్సైట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫిన్ ప్లానర్ అనేసి అయితే మనకి ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ద సైట్ ఈస్ లైవ్ అండ్ లుకింగ్ గ్రేట్. మనకి వెబ్సైట్ క్రియేట్ చేసాక ఎంత టైం పట్టిందంటే మనకి 5 minutes లో అయితే అయిపోయింది అనమాట. 5 minutes లో వచ్చేసరికి మనకు కావాల్సిన వెబ్సైట్ మొత్తం అయితే రెడీ చేసి పెట్టేసింది. ఇలా రెడీ చేసి పెట్టిన తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు మన క్రెడిట్స్ వచ్చేసరికి 27% క్రెడిట్స్ మాత్రమే యూజ్ అయ్యాయి. అంటే మనకు ఒక వెబ్సైట్ రెడీ చేసుకోవడానికి 27% క్రెడిట్స్ అయితే యూజ్ అయ్యాయి. కాబట్టి దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్రీ వర్షన్ వచ్చేసరికి మీరు ఏదైనా సరే ఒక్క వెబ్సైట్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతారు అనమాట. మీరు చేంజెస్ చేసుకోవాలన్నా సరే ఆ వెబ్సైట్ మాత్రమే చేంజెస్ చేసుకోగలుగుతారు తప్పితే మీరు ఇంకొక వెబ్సైట్ అనేది మీరు క్రియేట్ చేయలేరు అనమాట. ఫ్రీ అకౌంట్ లో వచ్చేసరికి అది మీరు పేడ్ తీసుకుంటే ఎన్ని వెబ్సైట్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన డొమైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇలా అయితే కనిపిస్తుంటది అండ్ మన క్రెడిట్స్ వచ్చేసరికి 27% అయితే అయిపోయినాయి. మీరు ఏదైనా చేసేసుకోవాలన్నా సరే కానీ డైరెక్ట్ క్లిక్ చేయడం ద్వారా సెలెక్ట్ అంటే మీరు ఎడిట్స్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి కనిపిస్తుంది సెలెక్ట్ ఎలిమెంట్ అనేసి, దీన్ని క్లిక్ చేసుకొని మీరు ఏ ఎలిమెంట్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ ఎలిమెంట్ వరకు మాత్రమే మీరు ఎడిట్స్ అనేది అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫిన్ ప్లానర్ అని కనిపిస్తుంది అండ్ మనకి హోమ్ స్క్రీన్ అండ్ క్లిటర్ పేజ్ అండ్ అబౌట్ us పేజ్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. హోమ్ స్క్రీన్ లో కనుక చూసుకున్నట్టయితే ప్లాన్ స్మార్ట్, ఇన్వెస్ట్ బెటర్ అండ్ సెక్యూర్ యువర్ ఫ్యూచర్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎవ్రీథింగ్ యూ నీడ్ టు ఫోర్కాస్ట్ వెల్త్. ఇక్కడ చూసుకుంటే మనకి SIP క్యాల్కులేటర్ ఉంది, EMI ప్లానర్ ఉంది, రిటైర్మెంట్ ప్లానింగ్ ఉంది అండ్ గోల్ ట్రాకింగ్ ఉంది. ఇక్కడ న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేసిన అనుకోండి మనకి అది మొత్తం పేజ్ లాగా కనిపిస్తుంటది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి డార్క్ మోడ్ అయితే ఉంది. లైట్ మోడ్ మీద క్లిక్ చేశాను అనుకోండి మనకి అది లైట్ మోడ్ కి అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి లైట్ మోడ్ కి అయితే చేంజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ మళ్ళీ డార్క్ మోడ్ అండ్ ఇక్కడ లైట్ మోడ్ కి అయితే ఈజీగా చేంజ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే క్యాల్కులేటర్స్ లా చూసుకున్నట్టయితే ఫైనాన్స్ క్యాల్కులేటర్స్ అని కనిపించింది. అందుకట్టు మనకి ఇక్కడ UI
చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది. మనం ఇప్పుడు మన సొంతంగా క్రియేట్ చేసినా కూడా ఇంత మంచి యూఐని ఇంత ఫాస్ట్ అయితే అసలు ఎప్పటికీ క్రియేట్ చేయలేమన్నమాట, ఎంత పెద్ద ప్రొఫెషనల్ అయినా సరే. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మెయిన్ గా ఉన్నసరికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, దాంతో పాటు లోన్స్ అండ్ ఈఎంఐ అండ్ లైఫ్ ప్లానింగ్. సో ఇక్కడ అయితే మనకి మొత్తం 3 కేటగిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకున్నట్టయితే ఎస్ఐపి అండ్ స్టెప్ అప్ ఎస్ఐపి కూడా ఇక్కడైతే మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అయితే లేనట్టుంది. సో మనం ఒకవేళ యాడ్ చేయాలనుకుంటే దాన్ని కూడా మనం యాడ్ చేయొచ్చు అనమాట. అండ్ లోన్ అండ్ ఈఎంఐస్ చూసుకున్నట్టయితే ఈఎంఐ క్యాల్కులేటర్, లోన్ ఎలిజిబిలిటీ కూడా ఇక్కడైతే యాడ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 20 years అయితే ఉంది. దాని 20 years ని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనుకుంటా. సో ఇక్కడ మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, దాన్ని బట్టి అయితే మీరు ఈఎంఐ క్యాల్కులేటర్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ లోన్ ఎలిజిబిలిటీ కూడా ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత ఉంటే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది అనేసి. అండ్ లైఫ్ ప్లానింగ్ చూసుకున్నట్టయితే రిటైర్మెంట్ ప్లానర్ అండ్ గోల్ ప్లానర్ అనేది కూడా ఇక్కడైతే మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ విధంగా అయితే మీకు కావాల్సిన వాటన్నిటైతే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ అబౌట్ అస్ లాగా కనుక చూసుకున్నట్టయితే మీకు తగ్గట్టుగా మీకు కావాల్సిన మీ కంపెనీ తగ్గట్టుగా అయితే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవాలన్నా సరే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన లోగోస్ అండ్ మీకు కావాల్సిన ఇమేజెస్ ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా సరే డైరెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఫుటర్ కనుక చూసుకున్నట్టయితే చాలా బాగుందన్నమాట. చూసుకోవచ్చు మనకి టర్మ్స్ అండ్ సర్వీసెస్, ప్రైవసీ పాలసీస్, కాంటాక్ట్ స్పేస్, ఇలా చాలా అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. మీ ఓన్ గా అయితే కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈజీ అండ్ సింపుల్ వే అయితే అయిపోతుంది అనమాట. సో ఇది మనకి చూసుకున్నట్టయితే దీన్ని మీరు ఒకవేళ మీరు పబ్లిష్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ మీరు పబ్లిష్ మీద క్లిక్ చేశారనుకోండి, రైట్ సైడ్ టాప్ లో కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్ గా ఇక్కడ చూసుకోవచ్చు మనకి పబ్లిష్ స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి రెప్లిట్ వాల్ దగ్గర నుంచి సబ్ డొమైన్ అయితే ఇది క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. సో మనకి యూఆర్ఎల్ వచ్చేసరికి ఇలా కనిపిస్తుంది అని చెప్తుంది. అండ్ ఇది వచ్చేసరికి పబ్లిక్ చూడాలా, మీరు ఎవరికైతే షేర్ చేస్తారో వాళ్ళు మాత్రమే చూడాలని అయితే ఇక్కడ మీరు రిస్ట్రిక్షన్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు పబ్లిష్ మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ చూసుకోవచ్చు మనకి అన్ని ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసుకొని మనకి డైరెక్ట్గా ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేసేస్తుంది. డైరెక్ట్ దాన్ని మనకి సర్వర్లు అయితే ఇన్స్టాల్ చేసేస్తుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత దానికి మనకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ లింక్ వచ్చేసరికి మీరు అయితే డొమైన్ క్రియేట్ చేసుకుంటారో, నార్మల్ డొమైన్ అయితే ఒకటి బై చేస్తారు కదా, ఆ బై చేసిన డొమైన్ వచ్చేసరికి యాడ్ చేసేసుకున్నారు అనుకోండి, ఆ డొమైన్ నుంచి ఈ డొమైన్ ఇక్కడ ఉన్న డొమైన్కి అయితే మీరు రీడైరెక్ట్ అయితే అయిపోవచ్చు అనమాట. అప్పుడు మీరు మీ ఓన్ డొమైన్ నుంచి అయితే ఈ వెబ్సైట్స్ అయితే యాక్సెస్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ల్యాప్టాప్ స్క్రీన్ ఎలా కనిపిస్తుంది ఇప్పటివరకు అయితే మనం చూసాం కదా. ఇప్పుడు మనకి మొబైల్ స్క్రీన్ లో చూసుకున్నట్టయితే మనకి ఇలా అయితే కనిపిస్తుంటది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎక్స్ప్లోర్ క్యాలిక్యులేషన్స్ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అయితే మనం వచ్చేస్తాం అనమాట. సో ఈ విధంగా మీకు కావాల్సిన యాప్ ఆర్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే మీరు బిల్డ్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డొమైన్ అనేది బిల్డ్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన యొక్క డొమైన్ లింక్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు క్లిక్ చేసుకోనుకోండి, మీకు ఈ విధంగా అయితే మీ వెబ్ పేజ్ అయితే కనిపిస్తుంటది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ విధంగా మీకు కావాల్సిన ఎటువంటి వెబ్సైట్ అయినా సరే మీరు ఫ్రీగా అండ్ ఈజీగా అయితే విత్ ఇన్ 5 to 10 minutes అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంతమంది నచ్చి ఉంటుంది అయితే అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలా సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుగా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.